దయచేసిన తండ్రి, మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమునే అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఏముందంటే, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాముని దేవుడు ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట? అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు కదా. మనకు కూడా ఉంటాయి ఆశీర్వాదాలు, కానీ మనకి ఏదో ఒక కొరత అనేది ఉంటుంది కదా. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డానని ఎవరైనా చెప్పగలమా? అన్ని విషయాల్లో. కానీ ఏదో ఒక కొరత, ఏదో ఒక లోటు అనేది ఈ విషయంలో అన్నీ చేశాడండి దేవుడు నాకు, కానీ ఇది ఎందుకో ఇది ఒక్కటి చేయలేదండి. అన్నీ ఉన్నాయండి, కానీ ఇది ఒక్కటే నాకు కలగలేదు. అలా ఏదో ఒకటి మనము చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహామును గురించి రాయబడిన మాట ఏంటంటే, అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. అంటే మీరు ఈ ఆశీర్వాదం అనేది ఫ్రీయా? చెప్పండి, బైబిల్లో ఏది ఫ్రీ చెప్పండి మనకి, చెప్పాలి. ఫ్రీ ఏంటి మనకి బైబిల్లో? ఎవరు చెప్పారు? రక్షణ దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? ఫ్రీగా. అంటే మనకి ఫ్రీగానే ఇచ్చాడు, మనం కొనుక్కోలేదు. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? క్రయాన్ని చెల్లించాడు కదా. కీర్తన గ్రంథంలో రాయబడింది కదా, దేవుడు మన కొరకు ఎవడు కూడా ఏ విధం చేత తన సహోదరుని రక్షించలేడు, కానీ ప్రభు మన నిమిత్తం ఏం చేశాడంట? క్రయాన్ని చెల్లించాడు. క్రయం అంటే ఏం చెల్లించాడు ప్రభు? తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు దేవుడు తన క్రయాన్ని పెట్టాడు. కానీ మనకు మాత్రం రక్షణ ఉచితంగా తన కృప ద్వారానే దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే అబ్రహాము అంటే మనకి ఇంక ఈ వాక్యాలన్నీ తెలుసు, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. కానీ అబ్రహాంకి ఏం తెలుసు అండి? అప్పుడు అబ్రహాంకి ఏమన్నా ధర్మశాస్త్రం ఉందా? ఏమండి ఆ యొక్క 10 ఆజ్ఞలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా అబ్రహాం దినాల్లో? అబ్రహాం దినాల్లో ఏమీ లేవు. అసలు దేవుడు అంటే ఎవరో కూడా అబ్రహాంకి తెలియదు. కానీ దేవుని యొక్క స్వరము అబ్రహాంకి వినబడింది. ఒకప్పుడు అబ్రహాం ఎవరు? అన్యుడు. ఏం చేసేవాడు అబ్రహాము? విగ్రహాలని తయారు చేస్తూ ఉండేవాడు కదా. ఇప్పుడు రోడ్ సైడ్ చేస్తారు కదా, చాలా విగ్రహాలు చేస్తారు కదా, అలాంటి వృత్తిలో ఉన్నాడు. కానీ ధనవంతుడైనటువంటి అబ్రహాము. ఆ అబ్రహాంకి దేవుడు ఎవరో తెలియని సమయంలో దేవుని స్వరం ఒక దినాన్ని అబ్రహాంకి వినబడింది. ఏమని వినబడింది? అబ్రహామా, అప్పుడు అబ్రహాము కాదు కదా, ఆయన పేరు అబ్రాముగా ఉంది. అబ్రామా, నువ్వు లేచి నేను చూపించబోయే దేశంకు నువ్వు వెళ్ళు అంటే, ఎవరు నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ప్రశ్నించాడా? బైబిల్లో ఏమైనా రాయబడిందా? లేదు కదా. మనకి తెలిసిన వాళ్ళు మనకు చెప్తేనే మనం ప్రశ్నిస్తాం. మీ తల్లిదండ్రులు మీకు పిల్లలకి చెప్పారనుకోండి, వెంటనే వింటారా చక్కగా? నేనెందుకు చేయాలి, అక్క ఉంది కదా నేనెందుకు చేయాలి, తమ్ముడు లేడా నేనెందుకు చేయాలి, అన్న లేడా అండి. చిన్న చిన్న విషయాలకే అక్కడికి వెళ్ళి తీసుకురా అంటే ఏం చెప్తాము? ఉల్టా చెప్తాం. వెంటనే లోబడి చేసేది చాలా తక్కువ. కానీ అబ్రహాంని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఏకంగా తన దేశాన్నే విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు. ఏమండి, ఒక దేశాన్ని విడిచిపెట్టాలంటే మనం ఒక ఏరియాలో ఉంటున్నప్పుడు ఇంకొక ఊరికి రెంట్కి వెళ్ళాలంటేనే మాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. రెంట్కి మారాలంటేనే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి. ఎందుకంటే మనం ఆ సరౌండింగ్స్కి అంతా, ఆ నైబర్స్కి అంతా మనం ఏమై ఉంటాము? అలవాటు పడిపోయి ఉంటాం కదా. ఆ షాపులు కానీ మనకన్నీ కూడా అలవాటు పడిపోయి ఉంటాం. ఇంకొక క్రొత్త ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కానీ మన బంధువులు దగ్గరలో ఉంటే ఇంకా బాధ అనిపిస్తుంది, బంధువులందరినీ విడిచిపెట్టాలంటే. కానీ అబ్రహాం ఏమన్నా ఆలోచించాడా? అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, పలానా చోటుకి వెళ్ళని చెప్తే బాగుంటుంది. కానీ అబ్రహాంకి అది కూడా తెలియదు. తెలుసా అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాటకు విధేయుడై, దేవా నువ్వు ఏ చెప్తా చేస్తాను అన్నట్టుగా ఏం చేశాడు? ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అయితే అబ్రహాంని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనేది ఇది మనము నేర్చుకుంటాం అనమాట. అన్ని విషయాల్లో అబ్రహాంని ఆశీర్వదించాడు, ఓకే. కానీ ఎలా ఆశీర్వదించబడ్డాడు? మనకెందుకు అన్ని విషయాల్లో ఆశీర్వాదం రావట్లేదు? అబ్రహాంని ఏమైనా దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడా? ఏమండి, స్పెషల్గా మేడ్ చేశాడు అబ్రహాంని? లేదే. అబ్రహాంని ఒకలానే చేశాడు దేవుడు, మనల్ని కూడా తన స్వరూపంలోనే మనందరినీ కూడా దేవుడు చేశాడు. అందరి కొరకు రక్తం కార్చాడు కదా దేవుడు. ఇంకా అబ్రహాంకి అప్పుడు ఆ రక్త ప్రోక్షణ అనేది కూడా లేదు, కానీ మన కొరకు దేవుడు రక్తాన్ని కార్చాడు. కానీ అబ్రహాము చూడండి ఎంత విశ్వాసముతో సాగి వెళ్తూ ఉన్నాడు. అందుకే కదా అబ్రహాంకి ఏమని పేరుంది? విశ్వాసములకు
తండ్రి. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అని పేరు ఉట్టిగానే రాలేదు. ఈ లోకంలో కూడా చాలా చాలా మందికి చాలా బిరుదులు వస్తూ ఉంటాయి కదా, ఉట్టిగానే వస్తాయి బిరుదులు అనేవి. దానికి తగ్గ కృషి వాళ్ళు దానికి తగ్గ పని చేసినప్పుడే ఆ బిరుదులు వాళ్ళకి వస్తాయన్నమాట. సరే, అబ్రహాముకి దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఎలా మనకి ఆశీర్వాదం అనేది ఎలా దొరుకుతుంది? ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలా వద్దా చెప్పండి? ఎవరైనా కోరుకునేది మన ప్రార్థనలు కూడా ఆశీర్వదించు ఆశీర్వదించు అదే కదా ప్రార్థన చేస్తాం మనం. దేవా వారిని క్షమించు, లేకపోతే వారిని సరిచేయి, వారిని సరైన త్రోవలో నడిపించి చేసే తక్కువ. ఏమని చేస్తాం ఎంతసేపు? నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా పక్క వాళ్ళని దీవించు, ఆశీర్వాదం ఆశీర్వాదం అదే కదా కోరుకుంటాం మనం. కరెక్టే కోరుకోవడం, కానీ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది మనకి? ఎలా ఉంటే ఆశీర్వాదం వస్తుంది? దేవుడు అబ్రహాంని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంటే ఎలా ఆశీర్వదించబడ్డాడు? అబ్రహాం ఎలా ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు? చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపేనని చెప్పాను. చూడండి, ఇక్కడ క్లియర్గా మనం చదివితే అర్థమయ్యేది ఏంటంటే, దుష్టత్వం నుండి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు. అంటే ఆశీర్వాదం అనేది ఎప్పుడు వస్తుందంట? ఇక్కడ చదివిన వాక్య ప్రకారంగా ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది మనకి? దుష్టత్వం నుండి మళ్లించబడినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. దుష్టత్వం అంటే ఏంటి? దుష్టత్వం అంటే ఏంటి? దుష్టత్వం అంటే దేవునికి విరోధమైనంతా కూడా దుష్టత్వంలోకే వస్తుంది. పాపము, దుష్టత్వం అంటే ఏంటి? పాపమే, చెడుతనము అన్నీ కూడా దుష్టత్వంలోకి వస్తాయి. వాటి నుండి మళ్లించబడుట అంటే ఏంటి? దాని నుండి మనము తప్పించబడి విడిపించబడి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలకు మనము పాత్రులుగా ఉంటాం. ఏమంటే అబ్రహాము ఆ విగ్రహాలు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి అబ్రహాముని దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేశాడు? అబ్రహాము ఆ పనిని విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి నమ్మాడు. అవునా కదండి? ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. తన భార్యను నమ్మలేదు, తన పిల్లల్ని నమ్మలేదు, తన బంధువుల్ని నమ్మలేదు, తన ఆస్తిని నమ్ముకోలేదు, దేనిని నమ్ముకోలేదు. ఎవరిని నమ్మాడు అబ్రహాము? దేవుని నమ్మి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము తన జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఏం చేయబడ్డాడు? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము వాటిని విడిచిపెట్టాడు. అంటే దుష్టత్వం నుంచి ఏం చేయబడ్డాడు? అబ్రహాము మళ్లించబడ్డాడు. మనం కూడా మన జీవితంలో ఇంకా ఏ దుష్టత్వం మనలో ఉందో, దేవునికి విరోధమైనటువంటి పాపం ఇంకా మనలో ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసుకోవాలి. ఏమండి, కొన్ని ఏం చేస్తారు? ఇప్పుడు యవనస్తులు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? పర్లేదులే, మా అమ్మ నాన్న ఇక్కడ లేరు కదా, మా అమ్మ నాన్న నన్ను చూడట్లేదు, నా ఫ్రెండ్స్ లేరు కదా, లేదా నా గురించి చెప్పేటోళ్ళు లేరు కదా అని అనుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు లైఫ్. కానీ ఎవరు చూస్తున్నారు మనల్ని? పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆకాశం నుండి చూసి నరులందరినీ ఏం చేస్తున్నాడంటే ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆయన తొంగి ఏం చేస్తున్నాడంట? చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం పరిశీలిస్తాడు? మన హృదయాంతరంగాన్ని దేవుడు పరిశీలించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ లోకంలో, ఈ లోకయాత్రలో మనం ఎలాంటి త్రోవలో నడవాలి? కీర్తనలో రాయబడతా వచ్చింది, సామెతల్లో కూడా రాయబడతా వచ్చింది. చక్కని త్రోవ అని రాయబడింది కదా, యథార్థమైన మార్గము, రాజమార్గం అని రాయబడింది. దేవుని మార్గం ఎలాంటిది? రాజమార్గము, యథార్థ మార్గము, చక్కని మార్గం, అది తిన్నని మార్గం. దేవుని మార్గం ఎలాంటిది? తిన్నని మార్గం. అటు ఇటు వెళ్ళే మార్గం, షార్ట్ కట్స్ లేవు. షార్ట్ కట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడికైనా ఎర్రగడ్డ వెళ్ళాలంటే షార్ట్ కట్ ఉందేమో, అక్కడికి వెళ్ళాలంటే షార్ట్ కట్స్ ఉన్నాయి. కానీ దేవుని మార్గానికి దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ ఫాలో అవుతూ వెళ్ళాల్సిందే. అవును కదండి? ఇప్పుడు ఇశ్రాయేలీలను చూసుకుంటే, ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి కనాను ప్రాంతానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? 40 రోజులు పడుతుంది. కానీ ఎన్ని సంవత్సరాలు నడిపించాడు దేవుడు? షార్ట్ కట్లో తీసుకెళ్ళొచ్చు కదా. 40 రోజులు షార్ట్ కట్లో తీసుకెళ్ళొచ్చు కదా. ఇశ్రాయేలీలు ఎందుకు తీసుకెళ్ళలేదు? షార్ట్ కట్స్ దేవునిలో లేవు. అన్ని వాళ్ళని పరీక్షించాలి, వాళ్ళని పరిశోధించాలి. వాళ్ళు సరి అయిన వాళ్ళ కాదా, వాళ్ళు నిలబడతారా, అన్ని పరీక్షలకు వాళ్ళు నిలబడతారా లేదా అనేది దేవుడు పరీక్షించడానికి దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడు. అవునా కదా? ఏమంటే మనకు వాక్యంలో క్లియర్గా ఉంటుంది. వాళ్ళు చేసిన పనులను బట్టి దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు పట్టింది. 40 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు. కానీ చేరారా? అన్ని సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చినా కానీ వాళ్ళు మారలేకపోయారు. దేవుడు సమయం ఇచ్చాడు, 40 రోజుల్లో తీసుకెళ్తే అసలు వాళ్ళకి 40 సంవత్సరాలు ఇచ్చినా వెళ్ళలేదు. కానీ 40 రోజులు అయితే ఇంకెవరు కూడా
వెళ్ళారు. 40 సంవత్సరాల్లో ఆ యొక్క సంఖ్య కూడా వృద్ధి చెందింది. అంటే ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు సంఖ్య కూడా వృద్ధి చెందింది. వాళ్ళైనా మారుతారేమంటే ఆ తరం వారు కూడా అలాగే ఉన్నారు. అన్ని తరాల వారు కూడా ఆ 40 సంవత్సరాల్లో అన్ని తరాల వారు కూడా అట్లే ఉన్నారు. కానీ ఇద్దరు మాత్రమే ఆ కనాను ప్రాంతానికి చేరగలిగారు. ఎవరు చేరారమ్మా? ఫ్రంట్ లైన్లో చెప్పాలి. ఎవరు చేరారు? కనాను ప్రాంతాన్ని ఎవరు చూశారు చెప్పండి? ఫస్ట్ లైన్ వాళ్ళు చెప్పాలి అన్ని క్వశ్చన్ ఆన్సర్స్. అవుట్ ఆఫ్ ద లైన్. ఓకే. యెహోషువ కాలేబుకు మాత్రమే దేవుడు ఆ ధన్యతను ఇచ్చాడు. మోషేకి కూడా దేవుడు ఆ ధన్యతను ఇవ్వలేదు. అంటే మనం ఎంతటి వారమో చెప్పండి. దేవుని ఆశీర్వాదం కావాలి, దేవా నన్ను ఆశీర్వదించని ప్రతిదినం ఎంత సులువుగా ప్రార్థన చేస్తున్నామో, కానీ ఆశీర్వాదం కావాలంటే ఎంత ప్రయాసం ఉంది. ఎలా బ్రతికితే దేవుడు ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దుష్టత్వం నుండి మళ్ళించబడాలి. దుష్టత్వం అంటే ఏ విధమైన దుష్టత్వం ఇంకా నీలో నాలో ఉందో దాన్ని ఏం చేయాలి? దేవుని ఎదుట తీసి పారవేయాలి. పాత సంవత్సరం అయిపోయింది కదా, ఎంతమంది దేవుని సన్నిధానంలో 31st మరి ఎన్ని నిబంధనలు చేసుకున్నారో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు కదా, ఈ సంవత్సరంలో నేను ఇలా ఉంటా, ఆ సంవత్సరంలో నేను చేయలేనివన్నీ ఈ సంవత్సరంలో చేస్తా, ఆ సంవత్సరంలో విడిచిపెట్టలేనివన్నీ ఈ సంవత్సరంలో విడిచిపెడతా అని ఎంతమంది అయితే మీరు దేవుని సన్నిధానంలో నిబంధన చేసుకున్నారో వాటి ప్రకారంగా మీరు జీవించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకుంటాం. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. చాలండి. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా సరే పర్వాలేదు, అయ్యో నువ్వు ఎలాంటి దుష్టత్వంలో ఉన్నా సరే పర్వాలేదు, నువ్వు ఎక్కడికి రావాలి? నువ్వు నా యొద్దకు వచ్చినట్లయితే నేను ఏం చేస్తాను? అవి ఎర్రగా ఉన్నా తెల్లగా ఉన్నా నేను ఎట్లా చేస్తాను? వాటిని తెల్లగా చేస్తాను కదా, వాటిని కడిగి మనల్ని శుద్ధి చేస్తానంటున్నాడు. ఎట్లా? దేవుని యొక్క రక్తంలో కదా. 1 పేతురు పత్రికలో రాయబడింది కదా, అమూల్యమైన నిష్కలంకమైనటువంటి ఆ గొర్రెపిల్ల రక్తంలో మన పాపములు ప్రభు ఏం చేస్తాడంట? కడిగి మనలను పవిత్రులుగా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మన దుష్టత్వం నుండి మళ్ళించబడాలంటే అది మన చేతుల్లో లేదు, మన శక్తి సరిపోదు. మనం ఏం చేయాలి? మన జీవితాలను మన దేవుని ఎదుట పడవేసుకోవాలి. ఆ దేవదూతలు ఏం చేస్తారు? వారి కిరీటాలను తీసి ఏం చేస్తారు? ప్రకటన గ్రంథంలో ఏం చేశారు? ఆయన పాదాలు ఎదుట, ఆయన సింహాసనం ఎదుట వాటిని ఆ యొక్క కిరీటాలు తీసి దేవుని ఎదుట పడవేశారు. ఎందుకు? సమస్త ఘనత మహిమ పొందనర్హుడవు నీవు మాత్రమే యోగ్యుడు అని చెప్పి వాటిని పడవేసినారు. మన జీవితాన్ని కూడా ఆయన పాదాల ఎదుట పడవేసుకుంటే, దేవా ఈ దుష్టత్వం నుండి నేను విడిపించబడలేకపోతున్నా, ఈ పాపం నుండి నేను తప్పించబడలేకపోతున్నా, ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, కాబట్టి నేనేం చేస్తాను? నా జీవితాన్ని నీ ఎదుట పడవేసుకుంటా, నీ సింహాసనం ఎదుట నేను వేసుకుంటా, నువ్వు నాకు సహాయం చేయి, ఈ దుష్టత్వం నుండి నువ్వు నన్ను మళ్ళించు అని కనుక ప్రభు సన్నిధానంలో తీర్మానం చేసుకుని ప్రార్థిస్తే కనుక ఆ దుష్టత్వం నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మళ్ళించి దేవుని ఆశీర్వాదానికి పాత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. చదువు ఇంకో మాట. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. కీర్తన 5వ అధ్యాయం 12వ వచనం. చాలండి. ఇంకా ఎవరిని ఆశీర్వదిస్తాడంట దేవుడు? నీతిమంతులను. మొట్టమొదట దుష్టత్వం నుండి మళ్ళించబడే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. రెండవదిగా నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తారంటున్నాడు. నీతిమంతులు ఎవరు? బైబిల్ ప్రకారంగా నీతిమంతులు ఎవరు చెప్పండి? బైబిల్లో మాటలు చదివితే ఏముంటుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని ఎవరు నీతిమంతులు. కానీ ప్రభు ఏం చేస్తాడు? తన రక్తము ద్వారా కడిగి మనల్ని ఏం చేస్తాడు? నీతిమంతులుగా దేవుడు మనల్ని చేస్తా వచ్చాడు. అందుకే అబ్రహాం గురించి ఏం రాయబడింది? అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది కదా. అతను నీతి మార్గంలో కూడా ఉన్నాడు కనుక అబ్రహాంకి ఆశీర్వాదాలు అనేవి, అన్ని విషయాల్లో ఆశీర్వాదాలు అనేవి వచ్చాయన్నమాట. మొట్టమొదటి అబ్రహాము దుష్టత్వం నుండి మళ్ళించబడ్డాడు. రెండవదిగా నీతిలో కూడా ఉన్నాడు కాబట్టి దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఉంది కదా. ఇక్కడ చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా యెహోవా ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. మరి అబ్రహాము కూడా దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది కనుక అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. నీకు నాకు కూడా ఆ ఆశీర్వాదం కావాలి అంటే మనం కూడా ఎలా ఉండాలి?
ఎలా ఉండాలండి? నీతిగా ఉండాలి. ఇంకో మాట చదువుతాం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. ఇంకొకరు యెషయా గ్రంథం 64:6 తీసి పెట్టుకోండి. సామెతలు 10:6. చాలండి. ఎవరి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి? నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. అయితే ఈ నీతి ఎక్కడి నుండి వస్తుంది? యెషయా 64:6 చదవండి. యెషయా 64:6 అమ్మా. చాలండి. మరి మన నీతి దేవుని సన్నిధానంలో సరిపోతుందా ఆశీర్వాదానికంటే? మనుషుని యొక్క నీతి క్రియలు ఎలా ఉన్నాయంట దేవుని దృష్టిలో? ఎలా ఉన్నాయి? మురికి గుడ్డ వలె ఉన్నాయి. మురికి గుడ్డ అంటే ఇష్టపడతారా ఎవరైనా? అండి, మురికి చెమటలు గారుతుంటే మురికి గుడ్డ ఇచ్చి తుడుచుకోండి అమ్మ అంటే తుడుచుకుంటారా? తుడుచుకోరు కదా. అసలు పక్కోడు కర్చీఫ్, మంచి కర్చీఫ్ అయినా నా కర్చీఫ్ ఇస్తే తుడుచుకుంటారా? తుడుచుకోరు కదా. కానీ మన క్రియలు దేవుని దృష్టిలో అలా ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డ వలే ఉన్నాయి. నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా నీతిమంతురాలు, నేను ఏ పాపం చేయట్లేదు, నేను ఏ పాపము చేయట్లేదు, అన్నీ చక్కగా ఉన్నా అని. అండ్ ఒకడు వచ్చాడు కదా, దేవుని వెనకబడ్డాడు కదా ఒక యవనస్తుడు. వచ్చి ఏమన్నాడు? దేవా, నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి అని ప్రభువుని అడిగితే ప్రభు ఏం చెప్పాడు? ఆజ్ఞలు చెప్పాడు కదా. ఆజ్ఞలు ఇవన్నీ నేను ఏం చేశాను? చిన్నప్పటి నుంచే నేను ఆజ్ఞలన్నీ పాటించేశానంటే. అవునా, సరే, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ధనవంతుడు కాబట్టి నీ ఆస్తిలో సగం అమ్మేసి ఏం చేయాలి? బీదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించంటే కనబడ్డా? మళ్ళీ కనబడలేదు కదా. మనుషుల నీతి అలా ఉంటుంది అన్నమాట. కానీ మనుషుల యొక్క నీతి దేవుని దృష్టిలో ఎలాంటిదంట? మురికి గుడ్డతో సమానం. మన నీతి కాదు, దేవుని యొక్క నీతి మనము కలిగి ఉండాలి. దేవుని నీతి ఎలా వస్తుంది మనకి? దేవుని నీతి ఎట్లా వస్తుంది? ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది కదా, అప్పుడు మీకు నీతి కలుగును అనే ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశ కాండంలో. అంటే చదవక్కర్లేదు కానీ ఆయన ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకున్నప్పుడు మనకు నీతి కలుగును అనే మాట రాయబడి ఉంటుంది. ఎప్పుడు నీతి కలుగుతుందంట? దేవుని మార్గంలో నడుచుకుంటే, దేవుని చిత్తం చొప్పున నడుచుకుంటే మనకి నీతి కలుగుతుంది. మన నీతి అమ్మా 6:25 చదువు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. చాలండి, చూసారా? మనం ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ చొప్పున ప్రకారంగా నడుచుకుంటే మనకేం కలుగుతుందంట? అప్పుడు నీతి కలుగుతుంది. మన నీతి కాదు, ఆ దేవుని నీతి ప్రకారంగా నడుచుకుంటే ఏం కలుగుతుంది మనకి? దేవుని నీతిలో నడిస్తే ఏం కలుగుతుంది మనకి? ఆశీర్వాదాలు వస్తుంది కదా. మూలవాక్యం మర్చిపోకూడదు. మనకి ఏం కలుగుతుంది? ఆశీర్వాదం. మొట్టమొదట దేని వలన ఆశీర్వాదం వస్తుంది? దుష్టత్వం నుండి మళ్లించబడటం వలన ఆశీర్వాదం. రెండవదిగా నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం. ఆయన నీతిమంతులను ఆశీర్వదించేవాడు. అయితే ఏ నీతి? దేవుని యొక్క నీతి కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. అబ్రహాము ఆ రెండు విషయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతా వచ్చాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 1 నిమిషం. ఆశీర్వాదాల గురించి ఉంటుంది కదా. 28వ అధ్యాయం 1 2 వచనాలు. చాలా. ఇంకొక వచనం కూడా చదువు. చాలండి. ఇక్కడ 2 వచనాల్లో చదువుకుంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి కదా. వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు. ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు, మీరు అందరూ వింటున్నారని నేను అనుకుంటున్నా. కానీ అందులో ఎంతమంది శ్రద్ధగా వింటున్నారో ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. ఎంతమంది మనసులు ఎక్కడున్నాయో కదా. కొంతమంది మనసులు నిద్రలో ఉండుంటాయి, కొంతమంది మనసులు ఇంట్లో ఉండుంటాయి, కొంతమందికి ఇప్పుడు ఇది ఎప్పుడు విడిచిపెట్టేస్తారా, పలానా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిపోవాలి అది ఉంటుంది, లేకపోతే ఏదో ఫంక్షన్ ఉండి ఉంటుంది. రకరకాలైనటువంటి మనసులతో ఇక్కడ కూర్చొని వింటూ ఉంటాం. కానీ అది కాదు. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని మాటని ఎలా వినాలంట? మనము శ్రద్ధగా వినాలి. అంటే వినడం అంటే ఇక్కడ కూర్చొని వినడం కాదు. దేవుని మాట అంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, నిన్ను ఏది చేయమంటున్నాడో, ఏది చెయ్యొద్దు అంటున్నాడో దాన్ని నువ్వేం చేయాలి? శ్రద్ధగా నువ్వు ఆ మాటను
విని ఏం చేయాలి? నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని వెళ్ళ నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. కింద వచనంలో ఏముంది? ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తించును. అంటే ఈ దీవెనలు అంటే ఆశీర్వాదాలు కదా. ఇంకా మూడవదిగా దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే, దేవుడైన యెహోవా మాట మనం ఏం చేయాలి? శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. అలా చేస్తే కనుక దేవుడు మనల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాం మరి దేవుడి మాట విన్నాడా లేదా? శ్రద్ధగా విన్నాడు కాబట్టి అసలు ఆ దేశం ఏంటో ఆ ప్రాంతం ఏంటో తెలియకుండానే తన స్వజనుల్ని తన బంధువుల్ని అందరినీ కూడా విడిచిపెట్టి ఏం చేశాడు? ప్రయాణమై వెళ్ళిపోయినాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? తన్ను బహుగా ఆశీర్వదించాడు కదా. మామూలుగా కాదు, బహుగా అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. ఇంకో మాట చూసుకుందాం చూడండి. కీర్తన గ్రంథము 115 అధ్యాయము 13వ వచనం. కీర్తన గ్రంథం 115:13. చాలండి. ప్రభు ఇంకెవరిని ఆశీర్వదిస్తాడంట? ఈ ఆశీర్వాదాల్లో పిల్లలు, పెద్దోళ్ళు, నడివయస్కులు, ముసలోళ్ళు అని తేడా ఏమీ లేదు. అందరికీ ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడు? ఈ వచ్చిన ప్రకారంగా ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడు దేవుడు? తన యందు భయభక్తులు గలవారు. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ 2 లైన్లలో నేను వాక్యం అంతా అడుగుతా, మళ్ళీ మొత్తం పాయింట్స్ అన్నీ చెప్పాలి. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే దేవుడు? తన యందు భయభక్తు గల వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఉన్నామా మన భయభక్తులు కలిగి దేవుని యందు? అని ఆదివారం భయభక్తులు కలిగి ఉంటాం, మందిరంలో భయభక్తులు కలిగి ఉంటాం. అదే నా దేవుడు కోరుకునేది. ఎక్కడ భయభక్తులు కలిగి ఉండాలి? అన్ని ప్లేసుల్లో. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నీ ఇంట్లో, నీ ఇరుగు పొరుగు వారితో ఉన్నప్పుడైనా సరే, ఇంకా నీ ఆఫీస్లో ఉన్న, నీ వర్క్ ప్లేస్లో, నీ వ్యాపారంలో ఎక్కడున్నా సరే నువ్వు దేవుని యందు భయభక్తులు అనేది నువ్వు విడిచిపెట్టకూడదు. దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకూడదు అంటే ఏంటి? అంటే భయము భక్తి ఉంటే మనం ఏం చేస్తావు? ఇప్పుడు మనకి భయం ఉందనుకోండి, ఎవరైనా ఒక మాట చెప్తే ఏం చేస్తాం? అమ్మో ఇది చెయ్యకపోతే నన్ను చంపేస్తారు, ఇంకా నా పని అయిపోయినట్టు అని చెప్పి పరిగెత్తెళ్ళి చేస్తాం. భయం లేదనుకోండి, 10 సార్లు చెప్పినా కానీ లైట్ తీసుకోవాలనుకుంటారు. అంతేనే కదా, పట్టించుకోరు. భయం ఉంటే ఏం చేస్తారు? పరిగెత్తి ఆ పని కష్టమైనా సరే పరిగెత్తి చేస్తారు. మరి మనం దేవుడు చెప్పిన పనులన్నీ ఎందుకు చేస్తలేదు? మరి దేవుడికి అనిపిస్తలేదు. దేవుడి కృపాకాలంలో ఉన్నాం, దేవుడు అంటే పనిష్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మనకేం లేదు, భయం లేదు. కానీ దేవుడు కోరుకునేది, కానీ మనకు ఆశీర్వాదం మాత్రం కావాలి. దేవా నన్ను ఆశీర్వదించు, దీవించు అంటాం. కానీ ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు? మరి ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాట వినాలి. ఏమండి? దుష్టత్వం నుంచి మళ్లించబడాలి. దేవుని నీతిని మనము కలిగి ఉండాలి. ఇవన్నీ చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పకుండా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో తప్పకుండా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఇంకొక మాట. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. చాలండి. మనకు ఆశీర్వాదాలు, మన కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలనేది యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు కదా. ఏం చేయాలంట? మన ప్రథమ ఫలాలు, మన దశమ భాగాలు అండి అన్నీ కూడా మనం ఏం చేయాలంట? మొదటివి దేవునికి ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే నీ కుటుంబంలోనికి ఏమొస్తుంది? ఆశీర్వాదము వస్తుందని దేవుడు క్లియర్గా ఇక్కడ రాసి పెట్టాడు కదా. చాలామంది మనం ఏం చేస్తాము? దేవుని భాగాన్ని దొంగిలిస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వడానికి మన చెయ్యి దేవా నువ్వు రక్షింపనేరకున్నట్లు నీ హస్తం కురచగాలేదని ప్రార్థన చేస్తాం, కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రం మన హస్తం ఏమైపోతుంది? కురచగా అయిపోతుంది. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. ధారాళంగా దేవునికి మనము ఇచ్చేవారంగా ఉండాలంట. అలా ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి అబ్రహాం ఇచ్చాడా లేదండి? హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది కదా. అబ్రహాం ఏం చేశాడంట? మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున తన యొక్క అన్నిటిలో నుండి 10వ భాగాన్ని ఇస్తా వచ్చాడు. హల్లెలూయా. అందువల్ల దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. ఏమండి? తన కుమారుని కూడా దేవుడు అబ్రహాం ఏం చేశాడు?
నువ్వు బలి అని చెప్పగానే వెనక తీయలేదు కదా. నువ్వు ఒక్కగానే నువ్వు ప్రేమించు ఇస్సాకు, నువ్వు ఒక్కగానే ఒక కుమారుని నువ్వు నాకు వెనుక తీయలేదు కనుక ఇందును బట్టి నువ్వు నాకు భయపడవాడవని నేను తెలుసుకొనిచున్నానని దేవుడు చెప్తా వచ్చాడు. హల్లెలూయా. అది దేవుని భయం అంటే, అంతేనే కదా. దేవుని భయం అంటే ఏంటి? అదే ఆయన క్లియర్గా చెప్పాడు అబ్రహాం విషయంలో. ఇందుని గురించి నువ్వు దేవునికి భయపడవాడువు అని అంటాడు అక్కడ అధ్యాయంలో. అంటే అబ్రహాం ఏ విషయంలో కూడా వెనుక తీయలేదు. అసలు ఆ ప్రాంతానికి వెళ్ళు అంటే వెళ్ళాడు. ఏమంటే ఆ కుమారుని నాకు ఇచ్చే తిరిగి అంటే తీసుకెళ్ళిపోయినాడు బలి ఇవ్వడానికి. ఇలా అబ్రహాం అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దుష్టత్వం నుంచి మళ్లించబడ్డాడు. దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. అంతేకాకుండా దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమంటే ప్రతి దానిలో నుంచి 10వ భాగాన్ని క్రమం చొప్పున ఇస్తా వచ్చాడు. కాబట్టి అబ్రహాం ఏం చేయబడ్డాడు? అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వదించబడతా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి, చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ నేను చేస్తున్నానండి, ఇవన్నీ నేను చేస్తాను వచ్చాను, అయినా కానీ నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, అయినా కానీ నా కుటుంబంలో కొరత ఉంది, అయినా కానీ నా కుటుంబంలో లేమి ఉంది అని అనుకోవచ్చు. చదువుదాం ఒక మాట. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. చివరిగా ఈ వచనం చదువుకొని ముగించుకుందాం. హల్లెలూయా. చూసారు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరప చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. హల్లెలూయా. నేను ఎన్ని చేస్తున్నా, నేను ఎంత నమ్మకంగా ఉన్నా దేవుని సన్నిధానంలో నాకు ఆశీర్వాదం లేదని మనము బాధపడొద్దు. ఇది మొదలుకొని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా ఇంకొక మాట చూసుకుంటే హబకుకు కూడా ఏం చెప్తాడు? ఒకవేళ మనకు ఉన్నా లేకపోయినా ఏమంటాడు? ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు కాపు కాయకపోయినా, ఒలివ చెట్లు పుయ్యకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్డులు లేకపోయినా, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషించేదను. హల్లెలూయా. ఇలా సంతోషించగలమా ఎవరైనా? ఎవరు సంతోషించారు చెప్పండి? ఇంకొక వ్యక్తి యోబు గారు కదా. యోబు గారు ఏం చేశారు? అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అన్నీ లేనప్పుడు కూడా అలానే దేవుని స్తుతించాడు. కానీ మనం ఏం చేస్తాం? అన్నీ ఉన్నప్పుడు ఒకలా స్తుతిస్తాం, అన్నీ లేనప్పుడు ఒకలా స్తుతిస్తాం కదా. మనకి కష్టం లేనప్పుడు దేవుని ఒకలా స్తుతిస్తాం, కష్టం ఉన్నప్పుడేమో ఒకలా స్తుతిస్తాం. అలా కాదు, అన్ని వేళలందు, అన్ని పరిస్థితుల యందు కూడా మనం ఏం చేయాలి? ఒకే రీతిగా దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాకపోతే మనం ఏం చేయాలి? మనమే ఏం చేస్తాము? అప్పుడప్పుడు ఒకసారి నమ్మకంగా ఉన్నామంటే మరణం వరకు ఉంటామో మనం? ఎప్పుడు ట్రాక్ తప్పిపోతామో తెలియదు కదా. ఈ వారం రోజులు ఉన్నామంటే ఇంకో వారంలో మళ్ళీ చక్కగా ఉంటాం లేదో తెలియదు కదా. ఈ వారంలో నేను అబద్ధాలు ఆడను అని అనుకుంటాము, మళ్ళీ ఆడేస్తూనే ఉంటాం కదా. ఏదైతే చిన్న చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతూ ఉంటాం దేవుని సన్నిధానంలో. కానీ అన్ని విషయాల్లో దేవునికి మనం నమ్మకంగా ఉంటే ప్రభు కూడా మన పట్ల ఏం చేస్తాడు? అంతే నమ్మకంగా అన్ని విషయాలలో అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు నిన్ను మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందామండి, మోకరించండి అందరూ కూడా. దావీదు కూడా కోరుకున్నట్లుగా, దేవా నా కుటుంబం నిత్యం నీ ఆశీర్వాదం ఉంది, నీ సన్నిధానంలో ఉండినట్లు దాన్ని దీవించమని అడుగుతా ఉన్నాడు. నీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నావు సరే, కానీ నీ కుటుంబం ఎక్కడుంది? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ భర్త, నీ భార్య ఎక్కడుంటున్నారు? దేవుని సన్నిధానంలోనే ఉంటున్నారా? మనకు ఆశీర్వాదం పొంది ఆయన సన్నిధానంలో ఉండే వారంగా ఉండాలి. దావీదు చెప్పినట్లుగా ఆయన ఆశీర్వాదం కావాలంటే మన కుటుంబం అంతా, మనమంతా కూడా ఆయన సన్నిధానంలో ఉండే వారంగా ఉండాలి. ఇంకా లోకంలో తిరుగులాడుతూ దుష్టత్వంలో ఉంటే కనుక ఆయన పిలుస్తూ ఉన్నాడు, రా మన వివాదం తీర్చుకుందాం, రా నీ యొక్క పాపం ఎలా ఉన్నా సరే నేను దాన్ని తెల్లగా చేస్తానంటున్నాడు, ఆయన రక్తంలో కడుగుతానంటున్నాడు. ఇంకా ఏ పాపంలో, ఇంకా దేవుని సన్నిధికి వచ్చి కూడా మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని కూడా ఇంకా పాపంలో, దుష్టత్వంలో ఉన్నట్లయితే దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దుష్టత్వం నుండి విడిపించబడాలని దేవుని చేతికి నీ యొక్క జీవితాలను అప్పగించుకో. ఆయన యొక్క పాదాల దగ్గర నీ జీవితాన్ని పడవేసుకున్నట్లయితే ప్రభు తప్పకుండా సహాయం చేసి
మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి మన బిడ్డను నిలబెట్టుకుని మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభువా, చాలామంది ఇంకా దుష్టత్వాన్ని విడిచిపెట్టక నీవిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు నాయనా. ఈ నూతన సంవత్సరంలో అయినా ప్రభువా, వారు తీసుకున్న తీర్మానాల్లో గనక దుష్టత్వాన్ని విడిచిపెట్టే ఆలోచన కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టుటకు సహాయం చేయండి. ఇలా విడిచిపెట్టాలో తెలియకపోతే ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మీరే వారికి జ్ఞానమును ఇచ్చి దేవా, దాని నుంచి ఆయన దూరముగా పారిపోయేటువంటి నాయన గొప్ప అవకాశాన్ని వారు కల్పించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో నాయన, నీ వాక్యాన్ని వారికి తెలియపరిచి దుష్టత్వం నుంచి ప్రభువా వారి జీవితాల్ని నాయనా తండ్రి, వారు వెళుతున్న మార్గాల్ని విడిపించుకుని ప్రభువా నీవిచ్చే ఆశీర్వాదం వైపు మరలుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, నీతిమంతులుగా బ్రతికే కృప కూడా దయచేయండి నాయనా. నీతిమంతులుగా బ్రతికితే నువ్వు ఆశీర్వదిస్తా అన్నావు ప్రభువా. దేవా, నీవిచ్చే ఆశీర్వాదం కొరకు ప్రభువా నీతిమంతులుగా బ్రతుకుట కొరకు సహాయం చేయండి. భయభక్తులు కలిగిన జీవితాలు దయచేయండి దేవా. నిన్ను బట్టి ఆనందించే నాయనా భక్తి గల జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అప్పుడు నాయనా అబ్రహాం అన్ని విషయాల్లో ఎలా ఆశీర్వదించబడి ఉన్నాడో మేమును కూడా ప్రభువా అలాగా ఆశీర్వదించబడినటువంటి జనముగా ఉండగలుగుతాము నాయన. అటువంటి భక్తికి చేయగలిగిన జీవితాలు మా అందరికీ దయచేయండి దేవా. కొన్ని దినాలు కాదు, కొన్ని నాయనా సంవత్సరములు కాదు నాయనా ప్రభువా, క్షేమం కలిగినప్పుడు కాదు ప్రభువా, ఎల్లప్పుడూ నాయనా ఇదిగో నాయనా తండ్రి, మా జీవితకాలం అంతా కూడా ప్రభువా నాయనా నిన్ను ఆరాధిస్తూ నాయనా దుష్టత్వానికి దూరంగా ఉంటూ దేవా నీతిమంతులుగా జీవిస్తూ దేవా ప్రభువా నీ మార్గాల్లో నడిచే కృప ఏమున్నా లేకపోయినా నీ ఎంతో ఆనందించగలిగినటువంటి భక్తిగల జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని, ఎవరైతే తీర్మానాలు తీసుకున్నారో వారందరూ దాంట్లో స్థిరపడి నిలబడి ఉండే కృప దయచేయమని, ఇంకా నీ బిడ్డను వాడుకుని మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరూ లేచి నిలబడి పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాం.